అమరవీరుల త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. తదనంతరం కూనేరం వ్యవసాయ క్షేత్రంలో తయారు చేసిన వరి పెసరు వంగడాలను అలాగే కలెక్టర్ పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలతో కలిసి రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ ప్రజల త్యాగాల స్ఫూర్తిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ప్రజలకు స్వేచ్ఛను అందించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఒకసారి అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాభినందనలు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసూలు వాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహనీయులు త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు వెలుగుతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో పెట్టేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి, ఆర్థిక, సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 240